హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మన ఆట ఏంటో చూసేద్దామా? ఏంటా అనుకుంటున్నారా? బోహో ఆర్ట్ అండి. చూసారా అవి 300 జిఎస్ఎం వైట్ పేపర్స్ అవి. అంటే చిన్నపిల్లలు వాటర్ కలర్స్ అవి వేయటానికి యూస్ చేసే పేపర్స్ అనమాట. కొంచెం థిక్గా ఉంటాయి. అవి యూస్ చేసినా సరిపోతుంది. ఇది లేదు కాదు అంటారా, మన సింపుల్ న్యూస్ పేపర్ తీసుకుని న్యూస్ పేపర్ మీద కూడా ఇది చేయొచ్చు. కాకపోతే దాన్ని బ్యాక్గ్రౌండ్లో కొంచెం న్యూస్ పేపర్ థిన్గా ఉంటుంది కదా, కలర్స్ అంతా వేసేటప్పుడు అది పల్చగా మెత్తగా అయిపోకుండా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కార్డ్బోర్డ్ అంటించుకోవాల్సి ఉంటుంది. సో నా దగ్గర ఈ పేపర్స్ ఎప్పటి నుంచో పడున్నాయని దీని మీద చేయాలని అనుకున్నాను. చాలా సింపుల్ అండి. దానికి జస్ట్ మీకు గుర్తొచ్చిన ర్యాండమ్ ప్యాటర్న్స్ వేసేయాలన్నమాట. ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని లేదు. అంటే బోహో ఆర్ట్ ఈజ్ ఆల్ అబౌట్ వైబ్రెంట్ కలర్స్ అండ్ బోల్డ్ ప్యాటర్న్స్. అంటే డిఫరెంట్ కలర్స్ అనమాట. ఒక కలర్ పక్కన ఇంకో కలర్ వేసినా కూడా ఆ డిఫరెన్స్ చాలా కొట్టొచ్చినట్టు కనిపించాలి. అలాంటి కలర్స్ ట్రై చేస్తూ ఏమైనా బోల్డ్ ప్యాటర్న్స్ అంటే సంబంధం లేనిదైనా పర్వాలేదు. ఇప్పుడు నేను డ్రా చేసేది ఏం సంబంధం ఉంది చెప్పండి? అలా సంబంధం లేనిది ఏదైనా పర్వాలేదు, కానీ కలర్స్ డిఫరెన్షియేట్ చేయగలగాలన్నమాట మనము. దాని మీద ఏమైనా బ్లాక్ కలర్ యూస్ చేసి ప్యాటర్న్స్ డ్రా చేయాలి. అంటే ఆ కింద ఉన్న కలర్కి పైన ఉన్న కలర్కి చాలా డిఫరెన్స్ కనిపించాలన్నమాట. అలా డ్రా చేసే ప్యాటర్న్స్ అనమాట. ఇవి చాలా సింపుల్ ఆర్ట్ ఫామ్ అండి. ఫ్రెంచ్ నుంచి వచ్చింది ఇది. అయితే ఇది అంత సింపుల్ ఆర్ట్ ఫామ్ అయినప్పటికీ మనలో ఉన్న కలర్స్ ఎలా కాంబినేషన్ సెట్ చేయాలి అనే విషయంలో మనం ఎన్ని రకాల కలర్స్ అయినా వాడచ్చు అనమాట ఇక్కడ. అయితే చూసారా, నేను జస్ట్ నాకు అనిపించిన ర్యాండమ్ ప్యాటర్న్స్ వేసాను. ఒక దగ్గర కొండలు వేసాను, ఒక దగ్గర సర్కిల్ వేసాను, ఇక్కడేమో ఐస్ క్రీమ్ అంటే ఒక పాప్సికల్ ప్యాటర్న్లో ఉన్నట్టుగా డ్రా చేశాను. అయితే అది నేను కార్డ్బోర్డ్ కట్ చేసి ఎందుకు డ్రా చేశానంటే, ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత కలర్ వేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా అదే షేప్ రావాలి అంటే కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట. లేదు బాగా చేయి తిరిగిన ఆర్టిస్టులు ఉంటే కానీ ఈజీగానే వేయచ్చు. అలా కట్ చేసుకుని ప్యాటర్న్ పెట్టుకోకర్లేకుండా. నాకెందుకు అలా అనిపించింది అనమాట. కొంచెం నీట్గా వస్తుంది కొంచెం. ఎందుకంటే ఒకసారి కలర్ వేసాక చెరపటం అవ్వదు కదా ముందరగా. అందుకని చాలా మట్టుకు ఇది ఏం చేస్తారంటే, నేనంటే పెన్సిల్తో మీకు చూపించాలని ఫస్ట్ పెన్సిల్తో వేసాను, కానీ యాక్చువల్గా అయితే ఇది డైరెక్ట్గా కలర్స్తోనే బ్రష్తోనే వేసేస్తారనమాట, పెన్సిల్స్ అలా ఏమీ యూజ్ చేయకుండా. అయితే చూసారా, అది ఏమంటారు, లీవ్స్ లేకపోతే ట్రీస్ అని అలా ఏమైనా ఏది కాదంటారా, జస్ట్ ఒక డాట్స్ పెట్టచ్చు, చిన్న చిన్న పెబల్స్ ఉన్నట్టు, డాట్స్ ఉన్నట్టు, లేకపోతే కలర్ బ్రష్తో స్ప్రింకల్ చేస్తాం కదా, అలా బ్రష్తో స్ప్రింకల్ చేసినట్టు, అలా ఏమైనా ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు. కాకపోతే కలర్ వేరియేషన్స్ బాగా తెలియాలన్నమాట. మెయిన్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో అదే. ఇలా కలర్ వేరియేషన్స్ చూపించేటట్టుగా మనం ఏదైనా చేసుకోవచ్చు. అయితే అదిగో చూసారా, నేను ఫస్ట్ ఏవైనా డార్క్ ప్యాటర్న్స్ అండి, డార్క్ కలర్స్, అలా డార్క్ కలర్స్ తీసుకున్నాను అనమాట. తీసుకుని ఫస్ట్ బార్డర్స్ గీసేసి తర్వాత లోపల కలర్ చేస్తున్నాను. అయితే ఒక సైడ్లోనే అంటే ఒక వైపే స్ట్రోక్ వేస్తే కొంచెం ఎలిగెంట్గా లుక్ వస్తుంది దీనికి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేలా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన దగ్గర ఇంకా చాలా కంటెంట్ ఉందండి, చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఒకసారి చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేసినవి. అండ్ స్టే ట్యూన్డ్, ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే, అంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టఫ్ కాకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మినిమం అమౌంట్తో మనం ఎలాంటి ఆర్ట్స్ తయారు చేయొచ్చు, ఎలాంటి క్రాఫ్ట్స్ తయారు చేయొచ్చు అనేదే మన ఛానల్ అనమాట. కలర్స్ కూడా కొంటున్నాం కదా అంటే మరి అంటే కొంచెం చిన్న చిన్న విషయాలే, చిన్న మినిమం ఎక్స్పెన్సెస్ అనమాట అవి. ఎక్కువ కాస్ట్లీ. అదే ఇదే పెయింటింగ్ మనం మార్కెట్లో వెళ్ళి కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి ఈ పెయింటింగ్స్ అన్నీ. అందుకని మనం ఇలా ఇంట్లో సింపుల్గానే ట్రై చేసుకుందాము. ఇలా ట్రై చేసుకుని మన స్టైల్లో ఏదైనా మన చేత్తో మనం చేసింది అనుకున్న మజాయే వేరు కదా, అలా అనమాట. సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ వ్యూస్ ఏమైనా ఉంటే, అంటే ఇలాంటి ఆర్ట్ వర్క్స్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి పెయింటింగ్స్ లేకపోతే ఇలాంటి క్రాఫ్ట్స్ చేస్తే బాగుంటుంది అని మీకు ఏమనిపించినా కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా అది ట్రై చేస్తాను. సో మనం ఆర్ట్కి వస్తే మళ్ళీ అది వచ్చేసరా, నేను అది అక్రిలిక్ పెయింట్ మార్కర్ అండి. అది అబౌట్ 700లో ఒక ఫుల్ సెట్ దొరుకుతుంది. నేను వేరే ఆర్ట్ కోసం అది తీసుకుని దీనికోసం అది యూస్ చేశాను.
మీరు ఇదే అక్రిలిక్ పెయింట్ మార్కరే యూస్ చేయాలని లేదు. ఇదైనా కూడా అక్రిలిక్ పెయింట్సే, మన మామూలుగా బాటిల్లో అది వస్తాయి కదా, అలా వాటితోనే బ్రష్ అది యూస్ చేసి కూడా చేయొచ్చు. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఆ చేతిలో ఉన్నది చూసారా, అది సీడీ మార్కర్ అనమాట. సీడీ మార్కర్తో ఆ లీవ్స్కి మధ్యలో ప్యాటర్న్స్ అనమాట, లైన్స్ డ్రా చేస్తున్నాను. పెన్తో కూడా ఎలా చేయొచ్చు, బ్రష్తో కూడా ఎలా చేయొచ్చు, రెండు చూపిస్తాను అనమాట మీకు నేను. పెన్తో చేస్తే కూడా అంటే కొంతమంది చూసారా, ఈజీగా అయిపోయి త్వరగా అయిపోయి ఆల్రెడీ నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇలాంటివి వాడుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, అక్రిలిక్ పెయింట్ మార్కరే ఎందుకు వాడాను, స్కెచ్ పెన్ ఎందుకు వాడలేదు అని. స్కెచ్ పెన్ కూడా వాడచ్చు, కానీ అది చెరిగిపోతుంది అనమాట. ఎక్కువ టైం డ్రైవ్ అవటానికి పడుతుంది, మన చేయి పెట్టినప్పుడు మన చేతికి అంటుకుపోతుంది, అలా చాలా ఉంటాయి దానికి. అండ్ ఇదైతే పర్మనెంట్ కాబట్టి కొంచెం లుక్ కూడా అలా ఉంటుంది అనమాట, చెరిగిపోతుంది అన్న టెన్షన్ ఉండదు. చూసారా, దాన్ని మాస్కింగ్ టేప్ పెట్టి మళ్ళీ తీసి ఉంచాను. ఎందుకంటే మనం బార్డర్స్ వేసేటప్పుడు ఆ బార్డర్స్లో అంతా కలర్ అంటికిపోకుండా అనమాట ఆ మాస్కింగ్ టేప్. అలా పెడితే మనకు ఆ బార్డర్ క్లియర్గా ఉంటుంది. మనం ఎక్కడికైతే ముందు పెన్సిల్తో లైన్స్ డ్రా చేసుకున్నామో అక్కడికి క్లియర్గా ఉంటుంది అనమాట బార్డర్స్. ఆ బార్డర్స్కి మీరు కావాలంటే ఈ స్క్యూర్ స్టిక్స్ ఉంటాయి కదా, అంటే మనం బయటకి పొటాటో స్వర్ల్ అవన్నీ ఇస్తారు, అవైనా లేకపోతే మన చికెన్ మనం బార్బిక్యూ చేస్తాము ఆ స్టిక్స్ అయినా యూస్ చేయొచ్చు, వుడెన్ స్టిక్స్. ఏది అంటే బార్డర్స్ ఇవ్వడానికి అనమాట. ఏది కాదంటారా, పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ రోల్ చేసి స్టిక్స్లా చేసి కూడా దానికి బార్డర్స్ ఇవ్వచ్చు. అంటే అక్కడ ఆ వైట్స్ కాకుండా మనం బార్డర్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటారు అంటే అది స్టిఫ్గా ఉండటం కోసం మనం పేపర్ మీద డ్రా చేసాం కాబట్టి. లేదు కాదు నాకు ఎలిగెంట్ లుక్ ఇవ్వాలి అనుకుంటారా, బార్డర్ మీద కూడా మీరు ప్యాటర్న్స్ డ్రా చేసి పెట్టచ్చు అనమాట. కానీ ప్రస్తుతానికి ఐ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. అంటే బిగినర్స్ ఎలా ట్రై చేయొచ్చు, ఎంత సింపుల్ ఆర్ట్ ఫామ్స్ ట్రై చేయొచ్చు అనేది నేను చూపిస్తున్నాను కదా. సో నేను బిగినర్ ఫ్రెండ్లీగా అనమాట, ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండడానికి అన్నీ అలా సింపుల్ ప్యాటర్న్స్, సింపుల్ స్టఫ్ అనమాట చేసి చూపిస్తున్నాను. ఈ కలర్స్ డబ్బా చూసారా, అవి మనకి చిన్నపిల్లలకి దొరుకుతాయి కదా, 20-30 రూపీస్కి ఒక కలర్ కిట్, ఒక 10 కలర్స్ 15 కలర్స్ ఉండి ఒక స్మాల్ బ్రష్ ఉంటుంది. ఆ కలర్స్ అండి మా అబ్బాయి కోసం కొనిన తర్వాత ఆ కలర్స్ తీసుకుని అందులోనే నేను అంటే అది డ్రై అయిపోయిన తర్వాత అందులోనే కలర్ కలిపేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. నాకు కావాల్సిన కలర్స్ 2 కలర్స్ మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది, లేకపోతే ఒక డార్క్ కలర్లో వైట్ మిక్స్ చేస్తే లైట్ ప్యాటర్న్స్ వస్తాయి, అలా అనమాట. అందులో అయితే కలర్ డ్రై అయిపోకుండా ఉంటుంది అనేసి అందులో పెట్టుకుని ఉంచుకున్నాను. చూసారా ఎంత క్లియర్గా వచ్చిందో. నేను ఇది బ్యాక్గ్రౌండ్ ఎల్లో వేసాక కూడా నేను దానిపైన ఇందాక మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో అది పెట్టి మళ్ళీ ప్యాటర్న్ డ్రా చేశాను అనమాట. అంటే కొంచెం అటు ఇటు అయిపోయి కదిలిపోకుండా ఉండటానికి. అదే ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేయొచ్చు అలవాటు ఉన్నవాళ్ళు, చెప్పాను కదా. అంటే బిగినర్ ఫ్రెండ్లీ అన్నాను కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఈజీగా ఉండేవన్నీ చూపిస్తున్నాను ఇందులో. అదిగో చూసారా, అది ఆ బ్రష్తో పెన్తో వేస్తున్నాను. నెక్స్ట్ మీకు బ్రష్తో కూడా చూపిస్తాను అనమాట, లైన్స్ ఎలా డ్రా చేయాలి, ప్యాటర్న్స్ ఎలా డ్రా చేయాలి అనేసి. అదిగో చూసారా, సింపుల్గా ఒక 000 బ్రష్ ఉంటుంది కదా, 000 బ్రష్తో అనమాట ఆ లైన్స్ అవి డ్రా చేస్తున్నాను. నార్మల్గా లీఫ్ కలరింగ్ అయితే ఈజీగానే అయిపోతుంది, కానీ లైన్స్ ఎలా డ్రా చేయాలనేది అనమాట. ఆ 000 బ్రష్తో చాలా చాలా లైట్ స్ట్రోక్ ఇస్తూ పోతూ ఉంటే వచ్చేస్తుంది అనమాట అది ఆ లీఫ్ ప్యాటర్న్స్లో. ఇప్పుడు నేనేం చేశానంటే ఇది డ్రై అవటానికి ఉంచేసి ఆ బార్డర్స్లో మనం న్యూస్ పేపర్ రోల్ చేస్తే మనకి స్టిక్ వస్తుంది కదా, ఆ స్టిక్ తయారు చేసి అది అంటించాను. అది ఎందుకో వీడియో రికార్డ్ అవ్వలేదు, అందుకే మీకు చెప్తున్నాను. అండ్ నేను దానికి అలాగే కలర్ చేయాలని అనుకోలేదు, అలాంటి సింపుల్ లుక్కే ఉంచుదాము, ఏదైనా హోమ్ మేడ్ కదండి, హ్యాండ్ హోమ్ మేడ్ ఆ సింపుల్ లుక్ ఉంచడానికి అనమాట అలాగనే ఉంచేసాను. ఆ పేపర్స్ అవి కలర్ చేయలేదు నేను, బార్డర్స్లో పెట్టిన న్యూస్ పేపర్స్. దానికి అది పేపరే కాబట్టి నేను మాస్కింగ్ టేప్ని అగో చూపించాను చూసారా, ఆ విధంగా నేను ఒక రోల్ చేసుకుని మాస్కింగ్ టేప్ పెట్టేసి అది నేను గోడకు అంటించేసాను అనమాట. 2-వే టేప్ కూడా పెట్టచ్చు, కానీ 2-వే టేప్ పెడితే గోడకి పెచ్చులు ఊడిపోయే ప్రమాదం ఉంది. అంటే అది ఒకవేళ గట్టిగా స్టిక్ అయిపోతే అలా అనమాట. కానీ అలా స్టిక్ అవ్వనివి కూడా ఉంటాయి 2-వే టేప్స్, అవైనా కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా మాస్కింగ్ టేప్ పెట్టేసి, అందుకని పేపర్ లైట్ వెయిట్ కదండి, సో ఆ మాస్కింగ్ టేప్తోనే అంటికిపోతుంది అనమాట. మనం కావాలంటే ఒక 2-3 ప్లేసెస్ కూడా మార్చుకోవచ్చు, 3 ఇలా లైన్గా ఒకే రోలో కూడా అంటించవచ్చు,
లేదు కాదు అంటే అప్ అండ్ డౌన్ ప్యాటర్న్స్లో కూడా అంటించవచ్చు అనమాట. అవి చూసారా? అదండి మన ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీకు కమెంట్స్లో నాకు చెప్పండి, మీకు ఇలాంటివి ఇంకా కావాలి అంటే ఇంకా ట్రై చేద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ వ్యూస్ని కింద కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.